సెప్టెంబర్ నెల 16వ తేదీ పునీత కొర్నేలియస్ 21వ పోపు గారు వేదసాక్షి. హింసాకాండ వల్ల వేదసాక్షి మరణం పొందిన పునీత ఫబియాను పోపు గారి ప్రతినిధిగా శ్రీసభ బాధ్యతలు చేపట్టడానికి ఆనాటి పరిస్థితులు అనుకూలంగా లేని సమయంలో పునీత కొర్నేలియస్ గారు జగద్గురువులుగా ఎన్నికయ్యారు. హింసల వేళల్లో శ్రీసభను నడిపించిన వీరిపై తప్పుడు నేరాలు మోపినను పునీత సిప్రియంతో కలిసి శ్రీసభకు గొప్ప సేవలందిస్తూ శ్రీసభకు వ్యతిరేకులైన వారిని మత బహిష్కరణ గావించారు. క్రీస్తు భక్తుల సంఖ్య దినదినాభివృద్ధి చెందడం గమనించిన చక్రవర్తి మండిపడి క్రైస్తవులను పునీత కొర్నేలియస్ గారిని క్రూరంగా హింసించగా వేదసాక్షి మరణం పొందారు. నా నిమిత్తం తన ప్రాణాన్ని ధారపోయేవాడు దానిని దక్కించుకొనును అన్న ప్రభువాక్కు వీరి జీవితములో అక్షరాల నెరవేరింది. పునీత కొర్నేలియస్ గారా